టాప్ హీరోస్ అందరు సరసన నటించారు మీరు. ఒక్కొక్క హీరోని చూసినప్పుడు అప్పట్లో ఏమనిపించేది మీకు? లెట్స్ స్టార్ట్ విత్ నాగేశ్వరరావు తోటే. ఫస్ట్ రామారావుతో స్టార్ట్ చేద్దాం. రామారావు గారితో, ఎందుకంటే ఆయన కదా ఫస్ట్. ఆయన అప్పుడు ఆయనకి సాలడ్ ఇయర్సే కదా అప్పుడు. హీ వాజ్ నాట్ సంథింగ్ వెరీ పాపులర్. ఐ థింక్ పల్లెటూరు పిల్ల ముందు బుక్ అయ్యి రిలీజ్ అవ్వడం మాత్రం షావుకారు ముందు వచ్చింది కదండి. వాట్ ఎ హ్యాండ్సమ్ ఫిగర్ అండి నిజంగా కదా. డిగ్నిటీ, పైగా వెరీ వెల్ బిహేవ్డ్ పర్సన్ ఆన్ ద సెట్స్. ఆయన పని ఏమిటో ఆయన ఎప్పుడు నవ్వుతూ ఉండేవారు. అలాగే ఒక చెప్పాను కదా, ఆయన ఎదిగిన ఒక్కొక్క సినిమాతో ఆయన వెళ్ళిన హైట్స్కి చూస్తే ఐ మీన్ వాట్ డెడికేషన్, వాట్ కమిట్మెంట్ టు దట్ మ్యాన్. అందులో పురాణం సినిమాల్లో కానీ మైథాలజీలో కానీ ఆయనే సాట్ అండి. ఐ డోంట్ థింక్ దెర్ ఇస్ అ సెకండ్ పర్సన్ హూ కెన్ టేక్ హిస్ ప్లేస్ ఆ సినిమాలో ధోరణిలో. ఎక్కడా లేరనుకుంటా, వరల్డ్లోనే లేరు. ఇవాళ కృష్ణుడిని రావుని మనం చూడకపోయి ఉండొచ్చు. రామారావుని చూస్తే ఇలాగే ఉండేవాడేమో కృష్ణుడు, రాముడు ఇలాగే ఉండేవాడు అని అనుకునే అంత ఆ రేడియన్స్ ఆ మనిషిలో, దట్ కమిట్మెంట్ టువర్డ్స్ హిస్ వర్క్. నన్ను ఎప్పుడు ఆయన కరెక్ట్ చేసినట్టే నాకు గుర్తులేదండి. ఇప్పుడు నవ్వు వస్తుంది. ఒక చిన్న సీన్లో ఆయన నన్ను గుర్రం మహారాణిని కదా అందులో కిందకి దింపాలి, కొంచెం క్లీవేజ్ కనపడిందని సెన్సార్లో షార్ట్ కట్ చేశారు. ఎంత యంగ్ చైల్డ్ లాగా ఉండేదని దానికే వాళ్ళు అబ్జెక్షన్ రైజ్ చేస్తే ఆ క్లోజప్స్లో అంతా మళ్ళీ ఒక విసిలికర్రలాగా ఒకటి కుట్టి సిల్క్లో ఓ పట్టు జరీతో కుట్టి దాన్ని ఇక్కడ అతికించి మళ్ళీ షార్ట్స్ తీశారు, రీషూట్ చేశారు. అలాంటిది ఇవాళ బట్టలు చూడాలంటే మనం బట్టల కొట్లో చూడొచ్చేమో కానీ ఆర్టిస్టుల మీద ఇవాళ చూడలేం. ఆయన మాత్రం చాలా సిగ్గుపడేవారండి. ఏదైనా చెప్పాలన్నా కూడా తలంచుకునే జానకి గారు ఈ సీన్ని ఇట్లా చేద్దాం అనేవారు తప్ప ఐ హ్యాడ్ టోటల్ అడ్మిరేషన్ ఫర్ దట్ మ్యాన్. ఒక గురుభావం తప్ప ఇంకొకలాంటి థాట్ వచ్చేది కదండి నాకు. ఆయన అంతే, నాకు ఎంజీఆర్ గారు కూడా అంతే. ఎవరిని ఎట్లా ట్రీట్ చేయాలో తెలిసిన మనుషులు వీళ్ళిద్దరే. అలాగే నాగేశ్వరరావు గారికి ఆయన చాలా కలుపుగోలుగా ఉంటూ అందరినీ సరదాగా పలకరిస్తారు. ఆయన ఈజ్ రియల్ గ్రేట్ ప్రస్తావన వచ్చింది కాబట్టి బిఫోర్ యూ టాక్ అబౌట్ హిమ్, డాక్టర్ చక్రవర్తిలో ఆ ఎక్స్ప్రెషన్ ఒక్కసారి మా ప్రేక్షకుల కోసం. పాట సావిత్రి గారు పాడుతూ ఉంటారు. మీరు అసహనంగా నన్ను బలవంతంగా తీసుకొచ్చి కూర్చోబెడతారు అక్కడ. ఈవిడికి ఒకలాంటి జలసీ, ఒక ఫీలింగ్ ఉంటుంది. అంటే తన హస్బెండ్తో ఈ అమ్మాయికి ఏదో సంబంధం ఉంది. చెల్లెళ్ళు అన్నది చివరిదాకా చెప్పరు కదా, చెప్పరు. సో దానికి బోరు వెళ్ళిపోవాలి అక్కడి నుంచి. అందుకని ఇంకా చూస్తుంది అందరి మొహాలు చూసి అంటుంది. దట్ వన్ థింగ్ గాట్ సో మచ్ ఆఫ్ ఓవేషన్. బోరు కొట్టింది నాకు, ఇక్కడి నుంచి లేవాలి అన్నది అనకుండా టైం చూసి ఒక లుక్ భరేస్తుంది అంతే. ఆ విషయంలో విశ్వనాథ్ గారండి అనదర్. ఆయన 10 సెంటెన్సెస్ మాట్లాడాల్సిన చోట ఒక్క చిన్న ఎక్స్ప్రెషన్ కానీ, ఒక చిన్న ముఖభావం కానీ, ఒక చిన్న జర్క్ కానీ లేకపోతే బాడీ లాంగ్వేజ్ అస్సలు ఇష్టం ఉండదు ఆయనకి. ఊరికే ఎగ్జాజరేట్ చేసి మాట్లాడాలో అవన్నీ ఇష్టం ఉండదు. ఆయన ఒకడు జెమ్ ఆఫ్ ఎ డైరెక్టర్. నాకు ఏంటి బాధ అంటే ఆయనతో ఒక మంచి క్యారెక్టరు చేయలేకపోయానని అనిపించింది. ఎందుకంటే గుండమ్మ బొట్టు పెడతాలో కామెడీ రోల్ ఇచ్చారు నాకు ఆయన. నాగేశ్వరరావు గారు, ఎంజీఆర్, శివాజీ గణేశన్ గారు వన్ మోర్ ఎక్స్ట్రీమ్లీ అట్రాక్టివ్, హ్యాండ్సమ్, కాన్సోమేట్ యాక్టర్. ఇంకా అలా యాక్టర్ ఆయన కదా. నాగేశ్వరరావు గారు ఎలాగంటే డెవలప్ చేసుకున్నారు. ఒక సందర్భంలో శివాజీ గారు చేసిన రోలు, నేను శివాజీ గారు యాక్ట్ చేసిన మోటార్ సుందరం పిళ్ళై అని ఆ సినిమాని, గృహస్థి, ఆ సినిమాని తెలుగులో మన మధుసూదన్ రావు గారు డైరెక్ట్ చేసి తీసినప్పుడు నేను చేయనన్నారు ఆ రోలు. ఆయన ఫీలింగ్ అది. ఆ స్టేచరును శివాజీ పర్ఫార్మెన్స్ నాలో ఆ ఉన్నతనం రాదు అంటే ఆశ్చర్యపోయాం మేము. ఇంత గ్రేట్ ఆర్టిస్ట్ అయినా ఎంత స్టడీ చేశారు, ఎన్ని క్యారెక్టర్స్ చేశారు. కెన్ యూ ఫర్గెట్ విప్రనారాయణ, కెన్ యూ ఫర్గెట్ లైలా మజ్ను, కెన్ యూ ఫర్గెట్ దేవదాస్. తర్వాత సినిమాలు ఎన్నో వచ్చాయనుకోండి, ఇవన్నీ మర్చిపోగలమా? అంత గ్రేట్ యాక్టర్కి ఆ డెఫిడెన్స్ ఎక్కడొచ్చింది, ఆ థాట్ ఎందుకు వచ్చింది అసలు నేను చేయలేనని. అంటే ఒప్పుకోలేదు అందరూ. అదేంటంటే మీరు చేయలేకపోవడం ఏంటి అనేసారు. పెద్ద హిట్ అయింది ఆ సినిమా, మంచి కుటుంబం. కన్నడ రాజ్ కుమార్ గారు, అమ్మో అదొక మహాయోగి అతను. ఆయన కోపం వచ్చి ఎప్పుడు చూడలేదండి నేను. ఆశ్చర్యం నాకు. చాలా సినిమాలు చేశాను ఆయనతోటి. లాస్ట్ పిక్చర్ శబ్దవేది అని చేశాం. ఆయన పక్కన జయప్రద యాక్ట్ చేసింది, నేను ఆయన మదర్ రోల్ చేశాను. అందరూ అడిగారు ఎందుకు మదర్ చేస్తున్నామని. ఇంత గ్రేట్ ఆర్టిస్టులకి మదర్ చేయడం అనే అదృష్టం వస్తే వేషమే కదా, నిజంగా నేను మదర్ అయిపోయినా ఏమిటి ఇప్పుడు? మదర్ అయినా తప్పులేదు.
ఇలాంటి కొడుకుంటే ఎంత గర్వపడి ఉండేదాన్నో అనుకున్నాను నేను. దట్ వాజ్ హిస్ లాస్ట్ మూవీ, పెద్ద హిట్. ఆ తర్వాత వీరప్పన్ గారు అడవి తీసుకెళ్ళిపోయారు. ఆయనలో గొప్పతనం ఏమిటంటే అండి, వీరప్పన్ ఇలా చేసి రా మీట్ అంతా పెట్టేవాట, పచ్చి మాంసం. స్నానానికి ఎలా చేసేవాడు కాదు, ఎందుకంటే అక్కడ కొలం దగ్గర స్నానం చేస్తుంటే ఈ పోలీసులు వాచ్ చేసేవాళ్ళు చెప్పేస్తారు కదా ఇక్కడ ఉన్నారని. 10 రోజులకు ఒకసారి స్నానం చేయడానికి ఎలా చేసేవాట, ఒక కుండతో నీళ్ళు ఇచ్చి కడుక్కోమనేవాట. ఇంత చేస్తే నాతో కన్నడంలో చెప్తాడు, జానకి ಅವ್ರ ಹತ್ರ ನಾವು ಕಲ್ತ್ಕೋಬೇಕಾದ್ದು ಎಷ್ಟಿದೆ ಗೊತ್ತಾ అంటే, ఆ వీరప్పన్ దగ్గర మనం నేర్చుకోవాల్సింది ఎంత ఉందో తెలుసా. పైగా నన్ను సారనే మర్యాదగా పిలిచేవాడని సంతోషపడిపోయేవాడు. అంతలాంటి వీరప్పన్ని, అంత కర్కోటకుండి ఆయన మెచ్చుకుంటుంటే ఆయనలో మంచితనం చూడండి. హీ వాస్ టెలింగ్ మీ ద గుడ్ పాయింట్స్ ఇన్ హిమ్. కాళ్ళు ఎక్కువగా ఉన్నాయా పరమంత, రేపు నడుద్దాం, 25 కిలోమీటర్లు నడిపించేసేవాడు ఒక్కోసారి. ఈయన ఆ తర్వాత ఆయన కాళ్ళు దెబ్బతిన్నాయి, అసలే వీక్ కాళ్ళు ఆయనకి మొత్తం. బ్యూటిఫుల్ మెమరీస్ మీ ఒక్కొక్క. No, I had that kind of rapport with people with whom I was So of all intimate. these top heroes, I know it is a very controversial question. If you were to marry, which one of them, అంటే assume ఇంకా అంటే if we assume that they had no barriers or they had no చాలా ఎవరు అందరూ పెళ్ళి అయిపోయిన వాళ్ళే కదండి. నేను పెళ్లి చేసుకుని వచ్చాను, ఇంకెవరిని పెళ్లి చేసుకుంటా నేను. పైగా పెళ్లి మీద అంత పెద్ద నాకు పట్టు లేదు. న్యాచురల్గా ఎవరితో మీరు కనెక్ట్ అయ్యారు? రామారావు గారా, నాగేశ్వరరావు గారా? మీ మనసు కనెక్ట్ అవ్వడం అన్నది అంటే అది అతి. అందరూ యాక్టర్స్గా మాత్రం అందరితోనూ బాగానే కనెక్ట్ అయ్యాను. వీ యూస్ టు డిస్కస్ సో మెనీ అదర్ థింగ్స్ విత్ నాగేశ్వరరావు గారు, విచ్ వాజ్ నాట్ పాసిబుల్ విత్ రామారావు గారు. చెప్పారు కదా, ఆయనంటే ఒక గురుభావం తప్ప పర్సనల్ విషయాలు నాగేశ్వరరావు నేను చాలా మాట్లాడుకునేవాళ్ళం సొంతగా. ఐ వాజ్ అట్రాక్టెడ్ టు శివాజీ గణేషన్ అండ్ మమ్మూటి. మీ పట్ల ఎవరు ఆకర్షితులయ్యారు? అంటే ఎవరెవరు అయ్యారో మనసులో చెప్పలేము, బట్ మీకు తెలిసిన విషయం. గాడ్, చాలా కష్టమైన క్వశ్చన్ సార్. అందరూ అట్రాక్ట్ అయ్యారు. సన్మోహనాస్త్రం కళ్ళు అన్ని అంటే మరి అట్రాక్ట్ అవ్వడమే కదా అది. జానకి కళ్ళు చూస్తే నాకు భయం అని ఒక ఆయన అన్నారు. ఎందుకండి అంత భయంకరంగా క్రూరంగా ఉంటాయి నా కళ్ళు అని అడిగా ఒకసారి. సన్మోహనాస్త్రం వేస్తాయి ఆ కళ్ళు అన్నారు. ఆ రోజు నాకు చిన్నప్పటి నుంచి ఆడంబరం పెద్దగా ఇష్టం లేదండి. ఏదో భగవంతుడు ఇచ్చాడు కాబట్టి ఈ మాత్రం నేను ఎంజాయ్ చేస్తున్నాను. ఐఎమ్ థ్యాంక్ఫుల్ టు గాడ్. ఎప్పుడు స్వామికి, సత్యసాయికి మనసులు. ఆయనతో ఒకసారి ఇప్పుడు ఇంటర్వ్యూలో అన్నాను నేను, స్వామి ఎక్కడ నేను అడుగు తినే పరిస్థితి రాకూడదు స్వామి, నన్ను బ్లెస్ చేయండి అన్న. అంటే నీకు అలాంటి పరిస్థితి ఎప్పుడు రాదు అన్నారు. ఆ ఒక్క మాట మీద భరోసాతో బతుకుతున్నాను నేను. వర్స్ కమ్స్ టు వర్స్. ఎవరైనా కోపం వస్తే ఒకటే అంటాను. శివాజీ గణేషన్తోనే ఒకసారి అన్నాను, లేటుగా వచ్చానని ఒకసారి ఆయన కోపం చేసుకున్నారు. మరీ నెత్తి మీద ముడితే ఎవరింట్లోనే వెళ్ళి వంట చేసుకుని బతుకుతాను సార్, సినిమాలు వద్దు అన్నాను. నవ్వేశాడు గట్టిగా. వింటే నవ్వొస్తుంది కానీ మీరు వంట మనిషి అయినా యూ వుడ్ హావ్ బీన్ ఎక్స్ట్రీమ్లీ సక్సెస్ఫుల్, ఎందుకంటే వంట అంత అద్భుతంగా చేస్తారు మీరు. ఎవరన్నారు? ఊరికే ఉండండి మీరు, లేని పని అనకండి. అందరికీ పట్టడం కూడా మీకు ఇష్టం కదా బాగా? అదే ఇష్టం. నేను వంట బాగా చేస్తాను లేదు కానీ ప్రేమతో నా మనసంతా వేసి గుత్తి వంకాయ కూర బాబాయ్ కోరి వండినాను అన్నట్టు వండి అందరికి భోజనం పెట్టాను సార్. స్పెషాలిటీస్ అరటి తోట దగ్గర నుంచి ఆగాకరకాయ దాకా అన్ని స్పెషాలిటీస్.